బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల గోల్డ్ స్కామ్ పై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ముందు మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా ఆలయ ఆభరణాలు, లోహపు వస్తువులను సిట్ పరిశీలిస్తోంది. ఆలయంలోని ప్రభా మండలి ప్లేట్లు, పైభాగంలోని ద్వారపు ఫ్రేమ్లను విప్పదీసి నమూనాలు సేకరించేందుకు కేరళ హైకోర్టు సిట్కు అనుమతిచ్చింది. వాస్తవాలను నిర్ధారించడానికి వాటి తయారీలో ఎంత మేర బంగారం వాడారో ఖచ్చితంగా తేల్చడానికి ఈ చర్య తప్పనిసరి అని కోర్టు అంగీకరించింది. గతంలో ఆలయ స్తంభాలు, ఇతర భాగాల నుంచి సేకరించిన 36 నమూనాలను జంషెడ్పూర్లోని నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లకు పంపారు. ఈ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ స్కామ్ ఎలా జరిగిందనే దానిపై సిట్కు పూర్తి స్పష్టత వచ్చింది. ద్వారపాలకుల విగ్రహాల తొలగింపు వ్యవహారంపై దర్యాప్తు దాదాపు పూర్తయిందని, త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సిట్ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారి నేరాల నిర్ధారణపై సమీక్ష జరిపేందుకు హైకోర్టు తదుపరి విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు ఫోన్లో. సాగర్, మొత్తానికి శబరిమల గోల్డ్ స్కామ్ పై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశంలోనే సంచలనం రేకెత్తించిన శబరిమల అంటే ఇదొక పుణ్యక్షేత్రం. ఎంతో మంది ఇటు కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి శబరిమల ఆ క్షేత్రంలో ఒక స్కామ్ జరిగింది. అంటే ఆయనకి శబరిమల ఆలయానికి సంబంధించి తాపడం పెట్టిన గోల్డ్ ని కొందరు వ్యక్తులు దీన్ని తీసేయడం, అలాగే దానికి సంబంధించి డూప్లికేట్ పెట్టి ఇవన్నీ గతంలో తెలిసిన అంశాలే. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరం అయిందని చెప్పవచ్చు. దీని మీద ఒక సిట్ ని సపరేట్ ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఇప్పుడు కోర్టు ఒక అనుమతి ఇచ్చింది. దీనికి ప్రధాన పూర్తి వివరాలు చూసుకుంటే శబరిమల గోల్డ్ స్కామ్ పై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ముందు మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా ఆలయంలో ఆభరణాలు, లోహపు వస్తువులను సిట్ అయితే పరిశీలిస్తుంది. ఆలయంలోని ప్రభమండలం ప్లేట్లు, అలాగే పైభాగంలోని ద్వారపు ఫ్రేమ్లను విప్పదీసి నమూనాలను సేకరించేందుకు కేరళ హైకోర్టు సిట్ కి అయితే అనుమతి ఇచ్చింది. వాస్తవాలను నిర్ధారించడానికి వాటి తయారీలో ఎంత మేర అంటే ఎంత పర్సెంట్ బంగారం వాడారో ఖచ్చితంగా తేల్చడానికి ఇటువంటి నమూనాలు సేకరించడం తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు అంగీకారం తెలపడం ఇప్పుడు సిట్కి పెద్ద విజయంగా చెప్పవచ్చు. అలాగే గతంలో ఆలయ స్తంభాలు, ఇతర భాగాల నుంచి సేకరించిన 36 నమూనాలను ఇప్పటికే జంషెడ్పూర్ లోని నేషనల్ మెటరాలజికల్ లాబొరేటరీకి, అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లకు కూడా పంపడం జరిగింది. ఈ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ స్కామ్ ను ఎలా జరిగిందనే దానిపై కూడా ఆ సిట్కు పూర్తి స్పష్టత వచ్చింది. దీని ఆధారంగా ఇటు ద్వారపాలకుల విగ్రహాల తొలగింపు వ్యవహారంపై దర్యాప్తు పూర్తయిందని, త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని చెప్పి సిట్ ఇప్పటికే కోర్టుకి స్పష్టత చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి నేరాల నిర్ధారణపై కూడా సమీక్ష జరిపేందుకు హైకోర్టు తదుపరి విచారణ జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది. ప్రధానంగా చూసుకుంటే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ అయ్యప్ప స్వామి ఆలయం ఇదంతా కూడా ట్రావెన్కోర్ బోర్డు కిందకి వస్తుంది. దీంట్లో అసలు ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండి ఆలయంలో బంగారాన్ని ఎప్పటి నుంచి వీళ్ళు ఒక్కసారిగానే ఇవన్నీ కూడా చేయలేదు. స్కామ్ కొంచెంగా వీటిని తొలగిస్తూ వచ్చారు. ప్రధానంగా ఎంత మేర ఈ బంగారాన్ని దొంగిలించారు ఇవన్నీ కూడా తెలియాల్సింది. సిట్కి ఇదైతే పెద్ద భారీ విజయం చెప్పవచ్చు. త్వరలోనే కూడా ఏదైతే కేరళ హైకోర్టు అనుమతి మేరకు ఆ నమూనాలని సేకరించి లాబొరేటరీ కూడా పంపే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సాగర్. బంగారం, వెండికి మళ్లీ రెక్కలొచ్చాయి. దేశీయ మార్కెట్లో